హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో జిఎన్ఎం లేదా బీఎస్సీ నర్సింగ్ అర్హత కలిగి ఉండి నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్. ఎట్టకేలకు మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నుండి నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ వచ్చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 2050 ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నారు. ఈ ఉద్యోగాలకు అర్హత ఉండే వాళ్ళు సెప్టెంబర్ 28వ తేదీ నుండి అక్టోబర్ 14వ తేదీలోపు ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకున్నట్లయితే నవంబర్ 17వ తేదీన పరీక్ష నిర్వహించబోతున్నారు. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన వివరాలన్నీ ఈ వీడియోలో మీకు నేను క్లియర్గా తెలియజేస్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. మీకు ఎటువంటి డౌట్స్ కూడా రావు. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. నేను మరికొన్ని వీడియోస్ చేసి మీకు ఆ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేయడం అయితే జరుగుతుంది. ఈ వీడియో మీ ఫ్రెండ్స్లో చాలామందికి ఉపయోగపడుతుంది కాబట్టి తప్పనిసరిగా షేర్ చేయండి. వీడియో ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడుతుంది కనుక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల నేను ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఫ్రెండ్స్, ఎవరైతే ఈ స్టాఫ్ నర్స్ లేదా నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో వారికి సంబంధించి ప్రిపరేషన్ కోసం చాలా తక్కువ ఫీజుతో మన యాప్లో ఇప్పటికే ఆన్లైన్ కోర్స్ అయితే లాంచ్ చేయడం జరిగింది. చాలామంది కోర్స్ ఇప్పటికే తీసేసుకున్నారు. మీరు ఇప్పటి వరకు ఈ కోర్స్ తీసుకోకపోతే యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. ఈ కోర్సులో ప్రస్తుతం 365 క్లాసెస్ అయితే ఉన్నాయి. వీటితో పాటుగా ఇప్పుడు కోర్స్ తీసుకుంటున్న వారికి 99 టెస్టులు అనేవి ఫ్రీగా ఇస్తున్నాము. కోర్సు ఫీజు కేవలం 1000 రూపాయలు మాత్రమే ప్రస్తుతం ఉంది. కోర్సు ఫీజు పెంచడం జరుగుతుంది. మీరు తీసుకునేటువంటి ఈ కోర్సులో ఉన్నటువంటి టెస్టులు మాత్రమే మీకు 1000 రూపాయలకు పైగా ఉంటాయి. కానీ మీకు ఈ రెండు కలిపి ప్రస్తుతం తక్కువ ఫీజుతో ఇస్తున్నాం కనుక కోర్స్ అనేది త్వరగా తీసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ప్రిపేర్ అవుతున్నట్లయితే వాళ్ళకి కూడా ఈ ఇన్ఫర్మేషన్ త్వరగా షేర్ చేయండి. నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నుండి ఈరోజు అధికారికంగా విడుదల చేయడం జరిగింది. సెప్టెంబర్ 18వ తేదీ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇక్కడ మీరు చూడొచ్చు 2024లో ఈ నోటిఫికేషన్ 4వది. ఇక ఈ నోటిఫికేషన్ ద్వారా నర్సింగ్ ఆఫీసర్ అనే ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. బ్రాకెట్లో మనకి స్టాఫ్ నర్స్ అని కూడా ఇవ్వడం జరిగింది. గతంలో విడుదల చేసిన సమయంలో స్టాఫ్ నర్స్ అని మెన్షన్ చేశారు. అయితే ఆ తర్వాత ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి పేరు అనేది మార్చడం జరిగింది. నర్సింగ్ ఆఫీసర్ అనే పేరుతోనే ఇప్పుడు పిలుస్తున్నాము. కాబట్టి నోటిఫికేషన్లో కూడా ఇలానే ఇవ్వడం జరిగింది. జనరల్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇదంతా కూడా పర్మనెంట్ ఉద్యోగాలు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సెప్టెంబర్ 28వ తేదీ నుంచి అక్టోబర్ 14వ తేదీ వరకు కూడా ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు. ఈ పోస్టులకి అప్లై చేసిన తర్వాత మీరు అప్లికేషన్లో ఎడిట్ చేయాలి అంటే అక్టోబర్ 16, 17 తేదీల్లో ఎడిట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈసారి మొదటిసారిగా మనకి ఎగ్జామ్ డేట్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. రీసెంట్గా రిలీజ్ చేసినటువంటి ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలకు సంబంధించిన ఎగ్జామ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నవంబర్ 17వ తేదీన కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుందని నోటిఫికేషన్లో స్పష్టం చేయడం జరిగింది. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించినటువంటి టోటల్ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే 2050 పోస్టులు అయితే ఉండడం జరిగింది. ఇందులో డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ మరియు ఫ్యామిలీ వెల్ఫేర్ లేదా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్లో 1576 పోస్టులు అయితే ఉన్నాయి. తర్వాత మనకి తెలంగాణ వైద్య విధాన పరిషత్లో 332 పోస్టులు ఉన్నాయి. ఆయుష్ డిపార్ట్మెంట్లో 61 పోస్టులు ఉన్నాయి. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్లో 1 పోస్ట్ ఉంది. ఎంఎన్జే ఇన్స్టిట్యూట్ ఆఫ్ అంకాలజీ అండ్ రీజనల్ క్యాన్సర్ సెంటర్లో 80 పోస్టులు అయితే ఉన్నాయి. టోటల్గా 2050 ఉద్యోగాల భర్తీకి ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. ఈ పోస్టులకు మీరు ఎంపికైనట్లయితే 36,750 నుంచి 1,06,990 మధ్య పే స్కేల్ అయితే ఉంటుందని నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది. ఈ పోస్టులకు సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ అనేది మొత్తం 100 పాయింట్లకి అయితే ఉంటుంది. ఇందులో 80 పాయింట్లు అనేవి మనకి ఎగ్జామ్ ద్వారా కన్సిడర్ చేస్తారు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే మొత్తం 100 పాయింట్లు లేదా 100 మార్కులకి సెలక్షన్ ఉంటే అందులో 80 మార్కులకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. మరో 20 మార్కులు అనేవి గతంలో హాస్పిటల్స్ లేదా ఇన్స్టిట్యూషన్స్లో గవర్నమెంట్ కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ విధానంలో ఈ ప్రోగ్రామ్స్లో కానీ ఈ యొక్క ఇన్స్టిట్యూషన్స్లో కానీ ఈ హాస్పిటల్స్లో కానీ వర్క్ చేసినటువంటి అనుభవం ఉంటే గరిష్టంగా 20 మార్కుల వరకు కూడా యాడ్ చేస్తారు. ఆ 20 మార్కుల్లో కూడా మీరు ట్రైబల్ ఏరియాస్లో వర్క్ చేసినట్లయితే ప్రతి 6 నెలల
నెలలకి కూడా 2.5 మార్కులు అయితే ఇవ్వడం జరుగుతుంది. అదే మీరు ట్రైబల్ ఏరియాస్ కాకుండా అదర్ ఏరియాస్లో వర్క్ చేసిన అనుభవం ఉంటే ప్రతి 6 నెలలకి కూడా 2 మార్కులు అయితే ఉంటాయి. అలాగే మీకు ఈ యొక్క వెయిటేజీ మార్కులు అనేవి యాడ్ కావాలంటే కనీసం 6 నెలలు పనిచేసిన అనుభవం ఉంటేనే ప్రతి 6 నెలలకి కూడా 2 మార్కులు చొప్పున యాడ్ అవుతాయి. ఒక అభ్యర్థికి గరిష్టంగా 20 మార్కులు యాడ్ కావాలంటే కనీసం ట్రైబల్ ఏరియాస్లో కాకుండా ఇతర ఏరియాస్లో 5 సంవత్సరాలు పనిచేసినట్లయితేనే వాళ్ళకి టోటల్గా 20 మార్కులు అయితే యాడ్ అవుతాయి. అయితే ఈ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది సంబంధిత అథారిటీ నుంచి పొందవలసి ఉంటుంది. అప్లై చేసేటప్పుడు ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేస్తేనే వాళ్ళకి వెయిటేజీ మార్కులు అయితే తప్పనిసరిగా యాడ్ కావడం అయితే జరుగుతుంది. అప్లై చేసేటువంటి అభ్యర్థులకు నిర్వహించినటువంటి పరీక్షలో వచ్చినటువంటి మార్కులకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మనకి అఫీషియల్ వెబ్సైట్లో తర్వాత అప్డేట్ చేయడం జరుగుతుంది. మెరిట్ లిస్ట్ కూడా మనకి అఫీషియల్ వెబ్సైట్లోనే విడుదల చేస్తారు. మరి ఈ పోస్టులకి మీరు అప్లై చేయాలంటే తప్పనిసరిగా ఆధార్ కార్డు అయితే కలిగి ఉండాలి. అదేవిధంగా ఎస్ఎస్సి 10th క్లాస్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఇప్పుడు నేను చెప్పే డాక్యుమెంట్స్ అన్ని కూడా ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉండాలి. పీడిఎఫ్ ఫార్మేట్లో రెడీ చేసుకోండి. రీసెంట్గా ఒక వీడియోలో నేను ఈ డీటెయిల్స్ అన్ని కూడా చెప్పాను. మళ్ళీ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా క్లియర్గా చెప్తున్నాను. ఇక్కడ మీరు చూసినట్లయితే జిఎన్ఎం లేదా బీఎస్సీ నర్సింగ్ సర్టిఫికేట్ కూడా మీరు కలిగి ఉండాలి. అన్ని కూడా ఒరిజినల్ డాక్యుమెంట్సే ఉంచుకోండి. ఇక తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్నట్టుగా ఒక సర్టిఫికేట్ అయితే కలిగి ఉండాలి. అలాగే కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ విధానంలో గతంలో ఎవరైనా పనిచేసిన అనుభవం ఉంటే వాళ్ళు ఆ సర్వీస్ సర్టిఫికేట్ అయితే రెడీ చేసుకోవాలి. అనుభవం లేని వారికి ఈ సర్వీస్ సర్టిఫికేట్ అయితే అవసరం లేదు. అనుభవం ఉన్నా లేకపోయినా ఈ పోస్టులకు మీరు అప్లై చేసుకునేందుకు అవకాశం అయితే ఉంటుంది. ఇక స్టడీ సర్టిఫికేట్స్ కూడా మీ దగ్గర తప్పనిసరిగా ఉండాలి. 1 నుంచి 7వ తరగతి వరకు కూడా ఈ స్టడీ సర్టిఫికేట్స్ అన్ని రెడీ చేసుకోండి. ఎందుకంటే లోకల్ స్టేటస్ అనేది మీకు వర్తిస్తుంది. ఈ యొక్క స్టడీ సర్టిఫికేట్స్ అనేవి మీ దగ్గర లేకపోతే మాత్రం మీకు లోకల్ రిజర్వేషన్ అయితే వర్తించదు. ఎవరైనా సరే డైరెక్ట్గా ఓపెన్లో 10th క్లాస్ కట్టి వాళ్ళు డైరెక్ట్గా 10th చదివినట్లయితే వాళ్ళు రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే తెలంగాణ గవర్నమెంట్కి సంబంధించినటువంటి అథారిటీ నుంచి పొందాల్సి ఉంటుంది. అంటే ఇది రెవెన్యూ డిపార్ట్మెంట్ జారీ చేస్తుంది. ఈ డాక్యుమెంట్ మీ దగ్గర లేకపోతే మీ సేవకు వెళ్ళి అప్లై అయితే చేసుకోండి. ఇక ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులైనట్లయితే కమ్యూనిటీ సర్టిఫికేట్ అయితే తప్పనిసరిగా కలిగి ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఈ యొక్క రిజర్వేషన్స్ అయితే వర్తించడం జరుగుతుంది. ఇక మనం చూసుకున్నట్లయితే బీసీ క్యాండిడేట్స్ మాత్రమే నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్ అయితే చేయించుకోండి. ఇది ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి అవసరం లేదు. యూఆర్ మరియు బీసీ క్యాండిడేట్స్కి కూడా జనరల్ యూఆర్ మరియు ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి కూడా అవసరం అయితే లేదు. కేవలం బీసీ క్యాండిడేట్స్కి మాత్రమే ఈ సర్టిఫికేట్ అయితే అవసరం ఉంటుంది. ఇక ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులైనట్లయితే ఇన్కమ్ అండ్ అసెట్ సర్టిఫికేట్ అయితే కలిగి ఉండాలి. అది రెడీ చేసుకోవాలి. ఇక ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ అయితే సదరం సర్టిఫికేట్ ఉండాలి. స్పోర్ట్స్ ఎవరైనా సరే ఆడినటువంటి సర్టిఫికేట్ కలిగి ఉంటే స్పోర్ట్స్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకి కూడా ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది కనుక ఆ డాక్యుమెంట్స్ అయితే రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక మనం చూసుకున్నట్లయితే ఫోటో మరియు సిగ్నేచర్ అనేది జేపీజీ లేదా జేపీఈజీ లేదా పిఎన్జీ ఫార్మేట్లో రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే స్టార్టింగ్లో నేను చెప్పినట్టుగా జిఎన్ఎం లేదా బీఎస్సీ నర్సింగ్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. దీంతో పాటుగా మీరు తప్పనిసరిగా తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్టర్డ్ అయి ఉండాలి. మీ దగ్గర ఈ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ లేకపోయినట్లయితే మీరు అప్లికేషన్ పెట్టుకునే తేదీ నాటికి ఈ యొక్క రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ఈ యొక్క రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కూడా చేయించుకోవాలి. కాబట్టి ఈ రెండు కూడా మీ దగ్గర తప్పనిసరిగా ఉండవలసి ఉంటుంది. ఇక ఈ పోస్టులకు సంబంధించి 18 నుంచి 46 సంవత్సరాల మధ్య ఏజ్ ఉన్న వాళ్ళు అప్లై చేయడానికి అర్హులైతే అవుతారు. ఈ యొక్క ఏజ్ అనేది జూలై 1, 2024 నాటికి క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులైనట్లయితే 5 years ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తించడం జరుగుతుంది. అలాగే బీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి కూడా 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది. ఇక మనకి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి 10 years వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తించడం జరుగుతుందని నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. ఎగ్జామినేషన్ ఫీజు విషయానికి వచ్చినట్లయితే అప్లై చేసే ప్రతి ఒక్కరూ కూడా 500 రూపాయల ఎగ్జామినేషన్ ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇక ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్ తెలంగాణ స్టేట్కి చెందిన వారు ఎవరైనా ఉంటే వాళ్ళు అప్లికేషన్ ఫీజు అనేది 200 రూపీస్ అయితే ఇచ్చారు. అది పే చేయాల్సిన అవసరం
అయితే లేదు. అలాగే తెలంగాణ స్టేట్కి చెందినటువంటి 18 నుంచి 46 సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి అన్ఎంప్లాయిడ్ క్యాండిడేట్స్ కూడా ఈ యొక్క 200 రూపీస్ అప్లికేషన్ ఫీజు అయితే పే చేయాల్సిన అవసరం లేదు. ఇతర స్టేట్స్ వారు ఎవరైనా సరే ఈ పోస్టులకి అప్లై చేస్తున్నట్లయితే వాళ్ళు మాత్రం ఈ యొక్క అప్లికేషన్ ఫీజు అనేది 200 పే చేయాల్సి ఉంటుంది. మిగతా వాళ్ళందరూ కూడా ఈ యొక్క 500 కూడా పే చేయాల్సి ఉంటుంది. ఇక మనం చూసుకున్నట్లయితే ఈ పోస్టులకు సంబంధించినటువంటి ఫీజు కూడా మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడే పే చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు మీరు MHSRBకి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్లో అప్లై చేయాలి. అప్లై చేసేటప్పుడు నేను ఆల్రెడీ ఈ వీడియోలో చెప్పినటువంటి డాక్యుమెంట్స్ అన్ని కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. రిటర్న్ ఎగ్జామినేషన్ మనం చూసుకున్నట్లయితే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. 80 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ప్రశ్నకి కూడా ఒక మార్క్ అయితే ఉంటుంది. ఎటువంటి నెగిటివ్ మార్కులు కూడా ఉండవు. నవంబర్ 17వ తేదీన ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయబోతున్నట్టుగా మనకి నోటిఫికేషన్లో అనౌన్స్ అయితే చేయడం జరిగింది. ఈ సిలబస్ కూడా మనకు నోటిఫికేషన్లో ఇచ్చారు. ఇంగ్లీష్లోనే మనకి ఈ యొక్క ఎగ్జామ్ అయితే ఉంటుంది. తెలుగులో అయితే ఎగ్జామ్ అయితే ఉండదు. తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో పరీక్ష కేంద్రాలు అయితే ఉంటాయి. అవి మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్, నల్గొండ, కోదాడ్, ఖమ్మం, కొత్తగూడెం, షాతుపల్లి, కరీంనగర్ మరియు మహబూబ్ నగర్, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, నర్సంపేట లొకేషన్స్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉంటాయి. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు సంబంధించి హారిజంటల్ రిజర్వేషన్ అనేది ఉమెన్ క్యాండిడేట్స్కు వర్తిస్తుందని చెప్పారు. అలాగే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకు సంబంధించినటువంటి రూల్ ఆఫ్ రిజర్వేషన్ కూడా వర్తిస్తుంది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కూడా వర్తిస్తుంది. పీడబ్ల్యూడి రిజర్వేషన్ కూడా వర్తిస్తుంది. అన్ని రకాల రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. కమ్యూనిటీ సర్టిఫికేట్ మాత్రం SC ST క్యాండిడేట్స్, BC క్యాండిడేట్స్ తప్పనిసరిగా చేయించుకోవాల్సి ఉంటుంది. మీరు అప్లై చేసే సమయంలో అవి అప్లోడ్ చేయాలి. ఇక ఈ పోస్టులకి అప్లై చేసే అభ్యర్థులకి రిజర్వేషన్స్ ఎలా ఉంటాయంటే అంటే పోస్టులకు సంబంధించి లోకల్ రిజర్వేషన్స్, నాన్ లోకల్ రిజర్వేషన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ వేకెన్సీ అన్ని కూడా మనకి జోనల్ పోస్టులు అయితే ఉంటాయి. కాబట్టి లోకల్ రిజర్వేషన్ అనేది ఆ విధంగానే అప్లికబుల్ అయితే అవుతుంది. లోకల్ రిజర్వేషన్ చూసుకున్నట్లయితే 2018 ఆగస్టు 30వ తేదీన రిలీజ్ చేసినటువంటి GOMS నెంబర్ 124 ప్రకారం లోకల్ రిజర్వేషన్ అయితే 95% అయితే ఉంటుంది. ఇక 5% వేకెన్సీస్ మాత్రమే మనకి నాన్ లోకల్ కేటగిరీలు అయితే ఉంటాయి. ఆ ఉద్యోగాలకు మాత్రమే ఇతర స్టేట్స్ వారు అప్లై చేసి పోటీ పడవచ్చు. అయితే ఇతర స్టేట్ వారు ఈ ఉద్యోగాలకి అప్లై చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ వారు ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవాలంటే వాళ్ళకి క్వాలిఫికేషన్తో పాటుగా తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అయితే కలిగి ఉండాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు సంబంధించి మనకి జోన్ వైజ్ డిస్ట్రిక్ట్స్ అయితే మెన్షన్ చేశారు. మీకు తెలియకపోతే ఇక్కడ ఇవైతే చూడొచ్చు. మీరు ఏ జోన్కి చెందినవారు అనేది మీకు ఇక్కడ క్లియర్గా తెలిసిపోతుంది అన్నమాట. ఇక ఈ పోస్టులకు సంబంధించి చూసుకున్నట్లయితే మనకి చాలా ముఖ్యమైన డీటెయిల్స్ అన్ని కూడా ఉన్నాయి. మీరు కావాలంటే ఒకసారి నోటిఫికేషన్ అని డౌన్లోడ్ చేసుకుని క్లిక్ చేసి చెక్ చేయండి. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇవ్వడం జరిగింది. జోన్ వైజ్ వేకెన్సీస్ అయితే ఇప్పుడు మీకు నేను చెప్తున్నాను. టోటల్గా మనకి 2050 పోస్టులు అయితే ఉన్నాయి. మనకి ఇక్కడ డిపార్ట్మెంట్ వైజ్ వేకెన్సీస్ కూడా క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. అన్ని డిపార్ట్మెంట్లో కలిపి జోన్ 1లో 241 పోస్టులు అయితే ఉన్నాయి. జోన్ 2లో 86 పోస్టులు ఉన్నాయి. జోన్ 3లో 246 పోస్టులు ఉన్నాయి. జోన్ 4లో 353 పోస్టులు ఉన్నాయి. జోన్ 5లో 183 పోస్టులు ఉన్నాయి. జోన్ 6లో 747 పోస్టులు ఉన్నాయి. జోన్ 7లో 114 పోస్టులు అయితే ఉన్నాయి. టోటల్గా 2050 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. ఎవరికైనా సరే ఎక్స్పీరియన్స్ కలిగి ఉన్నట్లయితే మీరు ఎందులో వర్క్ చేస్తున్నారు, దానికి సంబంధించినటువంటి కంట్రోల్ లేదా HOD ఏంటి, ఏ డిపార్ట్మెంట్ నుంచి మీరు, ఏ అథారిటీ నుంచి మీరు ఈ సర్వీస్ సర్టిఫికేట్ తీసుకోవాలి అనేది మీకు ఇక్కడ వీళ్ళు ఎనెక్సరీ 2లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇది చూసి మీరు ఈ యొక్క సర్వీస్ సర్టిఫికేట్ అయితే రెడీ చేసుకోండి. దానికి సంబంధించినటువంటి ఫార్మేట్ కూడా నోటిఫికేషన్లో ఉంటుంది. ఇక ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇవి. మరి ఈ పోస్టులకు సంబంధించి సిలబస్ కూడా మనకి నోటిఫికేషన్ లాస్ట్లో అయితే ఇచ్చారు. మీరు ఒకసారి అయితే చూడండి. ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరు కూడా GNM లెవెల్ సిలబస్ అయితే ఉంటుంది. దీని ప్రకారమే మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. మొత్తంగా 80 మార్కులకి ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఎటువంటి జనరల్ స్టడీస్ కానీ, జనరల్ అవేర్నెస్ కానీ, జనరల్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి ప్రశ్నలు అయితే రావు. మొత్తం నర్సింగ్ సిలబస్ వస్తుంది. అందులో ముఖ్యమైనటువంటి విభాగాలు మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే సబ్జెక్ట్ వైజ్ మనకి టాపిక్స్ అయితే ఇవ్వడం జరిగింది. సబ్ టాపిక్స్ కూడా ఇచ్చారు. ఎనాటమీ మరియు ఫిజియాలజీ, సైకాలజీ, సోషియాలజీ, అలాగే మైక్రోబయాలజీ, ఫండమెంటల్స్ ఆఫ్ నర్సింగ్, ఫస్ట్ ఎయిడ్, కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్, ఎన్విరాన్మెంటల్ హైజీన్, health education and communication skills,
న్యూట్రిషన్, మెడికల్ సర్జికల్ నర్సింగ్, సర్జికల్ నర్సింగ్ 2, అలాగే మెంటల్ హెల్త్ నర్సింగ్, చైల్డ్ హెల్త్ నర్సింగ్, మిడ్వైఫరీ అండ్ గైనకాలజికల్ నర్సింగ్, దానికి సంబంధించినటువంటి సబ్ టాపిక్స్ అయితే చూడొచ్చు మనం ఇక్కడ. మిడ్వైఫరీ నర్సింగ్, గైనకాలజీ నర్సింగ్ సంబంధించినటువంటి సిలబస్లో ఉండే టాపిక్స్ కూడా ఇచ్చారు. అలాగే కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్ 2, నర్సింగ్ ఎడ్యుకేషన్, ఇంట్రడక్షన్ టు రీసెర్చ్, ప్రొఫెషనల్ ట్రెండ్స్ అండ్ అడ్జస్ట్మెంట్, నర్సింగ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ వార్డ్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి ప్రశ్నలు అయితే వస్తాయి. ఎటువంటి నెగిటివ్ మార్క్స్ కూడా ఈ యొక్క ఎగ్జామ్లో ఉండవు. ఇంగ్లీష్లో మాత్రమే క్వశ్చన్ పేపర్ అయితే వస్తుంది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. వివిధ షిఫ్టుల్లో ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయొచ్చు. కాబట్టి నార్మలైజేషన్ ప్రాసెస్ కూడా ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ మనకి తెలంగాణలో ఈ సంవత్సరం నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించి విడుదల చేసిన నోటిఫికేషన్ వివరాలు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. రిక్రూట్మెంట్కి సంబంధించిన ప్రతి ముఖ్యమైన అప్డేట్ మన ఛానల్లో నేను పోస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.